హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున కనపరుచుకుందామండి. 50 శబ్దాలు అనుకోండి. అందరూ కూడా మన 10 సంతుల శబ్దాలతో హల్లెలూయా, దేవుని ప్రైజ్ ది నామమున లార్డ్. కనపరుచుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనందరికీ వచ్చిన పాట పాడుకుంటూ దేవుని నామమున కనపరుచుకుందామండి. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, హల్లెలూయా, మహాశైలము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. పరశురుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. అందరూ గట్టిగా దేవుని నామమున కనపరుచుకుందామండి. త్యాగము ఎరుగని స్నేహబంధు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహబంధు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం.
వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. వినువక తోడై అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. వినువక తోడై అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం మరుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం మరుక్షణం నీతో నా జీవితం. నీవేగా సంతోషకరము రక్షణ శృంగము మహాశైలము. నీవేగా సంతోషకరము రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవుని నామమున కనపరుస్తున్నారు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా నీవే నా రాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా నీవే నా రాజువు. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. పరశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. పరశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ రెండు చేతులు పైకి బిగ్గరగా గట్టిగా స్తోత్రం చెప్దాం. బిగ్గరగా చెప్పడం ఇదేనా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది ఎలుగెత్తి నేను మొరపెడుతున్నాను. ఎలుగెత్తి అంటే స్వరం ఎత్తి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు మనకి చేసిన మేలులు ఉపకారాలు గొప్ప కార్యాలను బట్టి స్తుతించడానికి మనం వచ్చాం.
కేవలం ఆయన ఆరాధించడానికి మాత్రమే వచ్చాం ఇక్కడికి మనం. సో దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటారు చూసారా, అలాగా దొరికిన ప్రతి సమయాన్ని, ఎందుకంటే చాలా తక్కువ సేపు మన దేవుని సన్నిధిలో ఉంటాం, ఒక 2 hours అంతా ఉంటాం వారానికి ఒకసారి. ఈ 2 hours కూడా ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకుండా మన ప్రభుని ఆరాధిస్తూ ఆయన ప్రేమిస్తూ ఆయన్ని కనపరచాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ఎంతవరకు చక్కగా పాటలు పాడుతూ ప్రభుని కనపరచాం. జరగబోతున్న కార్యక్రమం అంతట్లో దేవుని బలమైన సన్నిధి ప్రసన్నత మనకి అనుగ్రహించబడేలాగున ప్రార్థన చేసుకుంటూ ప్రభు నామాన్ని కనపడదాం. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండండి. సిద్ధపడుతూ మన హృదయాలు ఆయుధపరుచుకుంటూ ప్రాణాత్మ దేహాలు సిద్ధపడుతూ గత వారమంతా ఎక్కడైనా తప్పిపోయినేమో, ఎక్కడైనా పడిపోయినేమో, ఎక్కడైనా బలహీనమైపోయినేమో, నన్ను కడుగు తండ్రి, నన్ను పరిశోధించు నాయన, నన్ను దర్శించు, నన్ను కడగండి, నన్ను సిద్ధపరచండి. మీ స్వరం వినాలి, మీ ముఖాన్ని మాత్రమే చూడాలని వచ్చాను ప్రభా. మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చాను తండ్రి. నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా నాయన. నేను అలా ఆరాధించడానికి నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగేటట్లుగా అందరూ కళ్ళు మూసుకొని ఒక్క క్షణం లెట్స్ ప్రిపేర్ అవర్ సెల్వ్స్. దేవుని వాక్యం చెప్తుంది, ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. నీ దేవుడైన ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడు. మాటలు సిద్ధపరచుకుని రా అంటాడు ప్రభు. సిద్ధపడకుండా మనం ఆరాధించలేము. ప్రభా, నన్ను కడుగు తండ్రి. నా తలంపులు, నా చూపులు, నా మాటలు, నా ప్రవర్తన గత వారమంతా నీకు ఇష్టం కానివి ఏమైనా నాలో ఉన్నాయేమో, వచ్చాయేమో, నన్ను క్షమించండి, పరిశుద్ధపరచండి ప్రభా అని ప్రార్థనాపూర్వకంగా వర్షిపులోనికి మనం ముందుకెళ్దాం. దయ్యదేవా, కరికరిగల తండ్రి, ఈ దినాన్ని, ఈ సమయాన్ని మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. మాకంటే గొప్పవారు, మాకంటే క్వాలిఫైడ్, మాకంటే రిచ్ పీపుల్ చాలామంది లేరు, గతించిపోయారు. మేము ఉన్నామంటే, సజీవులంగా ఉన్నామంటే కేవలం మీ దయనైనా, మీ కృపనైనా, మీరిచ్చిన సమయము, మీరిచ్చిన స్థలము, మీరిచ్చిన సందర్భాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, మేము కలిగి ఉన్న ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి దినం మీరు మాకు ఇచ్చిన వరం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇదిగో ప్రభా, ఈ యొక్క ఆగస్టు నెలలో మొట్టమొదటి ఆదివారంలోకి మమ్మల్ని నడిపించాం. సుమారుగా 7 నెలలు మమ్మల్ని కాపాడి ఈ 8వ నెల ఆగస్టు నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టాం. నీకు స్తుతులు. ఇదిగో నాయన, జరగబోతున్న ఆరాధన దీవించండి, మీరే మమ్మల్ని దర్శించండి. సమస్తాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి ప్రభా. ఈ ఆరాధన మీ నామానికి మహిమ, సంఘానికి క్షేమాభివృద్ధి, ఆశీర్వాదం దయచేయమని కరెంటు, మైకు, యాంప్లిఫైర్, నన్ను మమ్మల్ని అందరినీ మీ కృపలో, మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగు చూస్తూ తెస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. ఉత్తర ప్రచిత్రాలుగా కీర్తన గ్రంథము. అందరికీ బైబిల్స్ ఓపెన్ చేయండి. తొంభై 96వ సంకీర్తన ఉత్తర ప్రచుత్రములుగా మనం చదువుకుందాం. బాబీ వచ్చి చదువుతాడు. 96 Psalms 96, 96వ సంకీర్తన ఉత్తర ప్రచుత్రలుగా ఒక వచనం కుమార్ చదువుతాడు. మరొక వచనం మనం చదువుకుందాం. కీర్తన 96వ అధ్యాయం. నేను మొదటి వచనం చదువుతాను, మీరందరూ కలిసి 2వ వచనం చదవండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి.
అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యమును ప్రచురించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా వేం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. చివరి వచ్చిన అందరం కలిసి చూద్దాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు, న్యాయం బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఫ్లారెన్స్ మేడం గారు ప్రార్థన చేస్తారు జరగబోతున్న ఆరాధన కొరకు. హలో. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ మహిమ పాదాలు ఎల్లేని స్థుతులు, స్తోత్రములు, వందనములు తెలియజేసుకుంటున్నాం నాయన. ప్రభా, సాయంకాల సమయంలో ప్రభా, ఈ గమనం ప్రభా మరొకసారి మీ పాస్ సన్నిధి చేరుకున్నందుకు మీకు ఎక్కలేని స్థుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. ప్రభా, ఈ ఆరాధనలో ప్రభా ఆది నుండి అంతం వరకు మా మధ్య మీరు ఉంటారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా, సెల్లారంతటిలోనూ మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నాయన ఇంకా రావాల్సిన బిడ్డను ప్రభా వేగంగా రప్పించండి ప్రభా. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున ప్రభా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. నాయన జీవము గల దేవా, శక్తివంతుడైన దేవా, నీకే వేలాది స్థితులు, స్తోత్రములు, వందనములు తండ్రి. ప్రభా, నాయన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి. నాయన ప్రపంచం అంతా ప్రభా ఈ కరోనా బారిన పడి ప్రభా విలయతాండం చేస్తుంది నాయన. వివిధ రూపాల్లో ప్రభా నాయన అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది ప్రభా. దీనికి అరికట్టే శక్తి మీ ఒక్కరికే ఉంది ప్రభా. నాయన జనాలందరూ కూడా ప్రపంచం అంతా కూడా మీ వైపుని కన్నెత్తి చూస్తున్నారు ప్రభా. నాయన మీ శక్తిని ఉపయోగించి ప్రభా దీని బారి నుండి ప్రభా జనాలని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ దినమున ఈ రీతిన మీ సన్నిధిలో ఈ విధంగా ఉన్నాము అంటే ప్రభా కేవలం మీ కృపే నాయన. నాయన ప్రభా, గొప్ప దేవ, ప్రపంచం మొత్తంలో కల ప్రభా శక్తివంతమైన దేవుడు మీరే నాయన. ప్రభా, నాయన గొప్ప దేవ, మీకే వేలాది స్థుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. ప్రభా, నాయన మీ వాక్యాన్ని అందించేటువంటి ప్రభా, మీ శక్తివంతమైన వాక్యాన్ని మాకు ఇచ్చేటువంటి మీ దైవజనులు ప్రభా, మీ సెలవు సాటును మరుగుపరచండి ప్రభా. ఆయన తనకు నీ శక్తిని దయచేయండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. నాయన వాక్యం అనే విత్తనాన్ని ప్రభా మా హృదయాల్లో ఫలింపచేసి నాయన వాక్యానుసారముగా మేము జీవించి నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్కరికి రక్షణ మార్గం నడిపించండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరి పైన మీ ప్రేమ, సమాధానము, మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ప్రతి ఒక్కరికి ప్రభు పనిలో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ప్రభు అప్పుల బాధలు, అనారోగ్యంతో ఉన్నారో వారికి విడుదల దయచేయమని కోరుచున్నాం తండ్రి. నాయన ప్రభు
నాయన గొప్ప దేవ, మీకే వేలాది స్థుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిపైన మీ కను దృష్టిని ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. బలమును చేకూర్చండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని వేడుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. మీ పట్ల ప్రతి ఒక్కరూ నమ్మకం కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నాయన ఈ ప్రార్థన మీ వాస్తవాన్ని చేర్చుకోమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బైబిల్స్ పైకి ఒకసారి చెప్దాం. ఎవ్రీబడి తెచ్చారు అందరూ బైబిల్స్? హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ సమయంలో మనందరికీ వచ్చిన పాట వందనాలు యేసు నీకే వందనాలు యేసు అనే పాట పాడుదాం. ఈ పాట పాడుతుండగా వచ్చిన వారు కలిసి పాడుంటే రాలేని వారు నేర్చుకుంటూ చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అని ఉంది. చప్పట్లు ఎవరు కొడుతున్నాం మనం? దేవునికి, మన ప్రభు అయిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తుతిస్తున్నాం. నోరు తెరవాలి, చప్పట్లు కొట్టాలి, హృదయపూర్వకంగా సంతోషంగా దేవుని ఆరాధించాలి. అదంట ఎడ్ల కంటేను కొవ్విన పొట్టేళ్ళ కంటేను దేవుని గంట ప్రీతికరమైందంట. దేవుడు అంటాడు యాకోబుతో, యాకోబు 1000 కొండల మీద ఉన్న పశువులని నావే కదా, నేను వృషభముల మాంసం తిందునా, యెహోవాకు స్తుతి యాగము చెయ్యము. నీ బలి అర్పణ కాదు యాకోబు, నువ్వు స్తుతి యాగం చేయి నాకు అంటాడు ప్రభు. కాబట్టి ఈ సమయంలో స్తుతి యాగము, స్తోత్రార్పణ చేసే సమయం. హల్లెలూయా. స్తుతించడానికి కారణాలు మనం వెతుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఫస్ట్ వేవ్లోను సెకండ్ వేవ్లోను కాపాడబడి ఆరోగ్యంగా ఉన్నామంటే ఇంతకన్నా గట్టి కారణం ఏదైనా ఉందా? మనకి మాట్లాడలేదు. ఎస్, ఎందుకంటే మనకంటే గొప్పలు, తెలివైనలు, శ్రేష్ఠులు, ఆరోగ్యవంతులు, బిల్డర్స్, బాడీ బిల్డర్స్ లాంటి ఎగిరిపోయారు నాకు తెలుసు. ఇమ్యూనిటీ పవర్ ఉంటే బతికేస్తాంటారు కదా, నా పుట్టిన అంతాను దేవుడు కాపాడితేనే బ్రతుకుతాం మనం. దేవుని స్తోత్రం. బ్రతుకున్నామంటే దేవుని కృప. చెప్పండి, బ్రతుకున్నామంటే దేవుని కృప. ఆ కృపను తలచుకుంటూ స్తుతిస్తూ వందనాలు చెప్తాం దేవునికి. ఆమేన్. ఓకే, వందనాలు యేసు నీకే వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు, కంటి పాపల కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, కంటి పాపల కాచినందుకు వందనాలు. పాడాలి. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు. మళ్ళా వందనాలు, వందనాలు యేసు నీకే వందనాలు యేసు. Amen. Praise the Lord. కంటి పాప వలె కాపాడాడు మనల్ని, కన్న తండ్రి వలె సాకాడు. స్తోత్రం. హోషాగా. హల్లెలూయా. నేడు ఎన్నాడు మారని మా మంచి యేసు నీకే వందనం. చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నిన్న నేడు ఎన్నాడు
యేసు నీకే వందనం. మంచివాడా మంచి చేయు వాడా నీ హస్తాలలో నన్ను చెక్కుకొట్టివే. చెక్కుకొట్టివే. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. చప్పట్లు కొడుతూ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, కృతజ్ఞతలు. ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ చప్పట్లు కొట్టు బిడ్డగా. గ్లోరీ. దీన దశలో నేను ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడిచిపోయినప్పుడు, దీన దశలో నేను ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడిచిపోయినప్పుడు, చెంత చేరి నా చింత తీర్చి నీ వింతైన ప్రేమతో ముంచెత్తితివే. చింత తీర్చి నీ వింతైన ప్రేమలో ముంచెత్తితివే. వందనాలు యేసు. నోరిపడి వందనాలు యేసు నీకే వందనాలు యేసు. కంటి పాపల కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపల కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. వందనాలు యేసు నీకే వందనాలు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. ఒక క్షణం లేచి నిలబడండి. కొన్ని నిమిషాలు అందరూ మీ స్థలాల్లో లేచి నిలబడి మీ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. పరిశుద్ధ స్థలం వైపు నా చేతులు ఎత్తేదను, నీ నామం బట్టి నా చేతులు ఎత్తుతాను, నీ కృప జీవం కంటే ఉత్తమం. బిడ్డరా, కొన్ని నిమిషాలు దేవుని కనపరుస్తూ ఆరాధిద్దాం. ఇంతవరకు పాటలు పాడాం, చప్పట్లు కొట్టాం, స్తుతించాం దేవుణ్ణి. ఈ సమయంలో ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతులు ఎత్తి, దేవా నీకు వందనాలయ్యా. నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో నువ్వు చేసిన కార్యాలు అన్కౌంటబుల్, లెక్కకు మించి ఉన్నాయి నాయనా. ఒకటా రెండా ఎన్నో ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చేసావు తండ్రి. ఇదిగో నా స్తుతుల సింహాసనమయ్యని అందరూ కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని కనపరచండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మనం స్తుతిస్తుండగా దేవుని సన్నిధి దిగి రాబోతుంది మన మధ్యకి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడంట. ఈ సాయంకాలం మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవానికి వందనాలు అని చెప్పండి. దేవానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఏ పార్టీ వారం అండి మనం? ఏ పార్టీ వారు? ఏ అర్హత మనకు లేదే, ఏ యోగ్యత మనకు లేదే, కేవలం నిష్ప్రయోజనమైన వారం కదా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గాలి విసిరి మళ్ళా వెనక రానట్టుగా ఉంది కదా. ఉన్నాం కదా మనం. అడవి పువ్వు లాంటి వారం కదా, నీటి బుడగ లాంటి వారం కదా.
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ అందరూ కౌగిటిలో అత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో అత్తుకొను నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కృతజ్ఞతల హృదయంతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Yes Lord, hallelujah. మరొకసారి hallelujah. Receive the power of God. Receive the anointing of the Holy Spirit. Hallelujah. Hallelujah. Yes Lord. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. పాదం కన్న తల్లి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. నువ్వు చేర్చు ప్రియుడు, కన్న తల్లి చేర్చున నన్ను. ఈ సమయం అంతా ఈ దినాల్లో మనం అలాగే కాపాడాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Yes Lord, hallelujah హల్లెలూయా. బిగ్గరగా మహిమ కలుగును గాక, ఆకాశము తెరవబడును గాక. Touch every person, Lord. Hallelujah. 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 Yes, Lord. Hallelujah. Hallelujah. Yes, Lord. Hallelujah. Hallelujah. చప్పట్లు కొట్టు ప్రభుని. యేసు నామములో ప్రతి బంధకము తెగిపోవడం నేను చూస్తున్నాను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తూ ఉండండి. రిసీవ్ ద పవర్, రిసీవ్ ద అనాయింటింగ్, రిసీవ్ ద డెలివరెన్స్. ఇప్పుడే విడుదల కలుగును గాక. Receive the anointing of the Holy Spirit. Break the yoke of your people, Lord, which is on them. Oh my God, thank you Lord, thank you Lord. మహాపరిశుద్ధుడైన తండ్రి, గనుడైన తండ్రి, మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చావు. మా రక్షణకర్త నీకు వందనాలు నాయన. మీ విలువైన రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు, నీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాలం మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చావు. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన ఎవరి అక్కర్లు ఏంటో మీకు తెలుసు, ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు నాయన. వారి అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నాతో మాతో మీరు మాట్లాడండి. సమస్తాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి. చాలామంది వచ్చారు, ఇంకా రావాల్సిన చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడి ఈ స్థలానికి తీసుకుని రండి. నీ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ నిష్ప్రయోజన దాసుని బలహీనుడిని నాయన మీ చేతుల సాధనంగా నోటికి బోరగా మాత్రమే వాడుకొని
మీ నామాన్ని కనపరచుకోండి. యేసయ్య యేసు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన అడుగుచూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. హుషారుగా బలం తెచ్చుకుంటే హల్లెలూయా. 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు కొంతమంది నీరసంగా. హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు. దేవుడు మిమ్మల్ని అందరినీ మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని కాసేపు జ్ఞాపకం చేసుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఒక్కొక్క వచనం 5వ వచనం నుండి 11 వరకు ఒక్కొక్క వచనం గట్టిగా బిగ్గరగా చదవాలి. క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు. ఓకే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఓకే దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టుకోడని వాక్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా ప్రైజ్ ది లార్డ్. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును. 11 దేవుడు ఆయనను అంటే యేసు ప్రభువుని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. పిల్లరా, భూమి మీద ఉన్నవారిలో కానీ, పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ వారందరూ యేసే దేవుడని, యేసే ప్రభు అని ఒప్పుకున్నట్లుగా, ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకున్నట్లుగా చేసేటంట. అన్ని నామముల కన్నా పైనామం ఆయనకి దేవుడు అనుగ్రహించాడంట. ఎందుచేత దేవుడు అలా అనుగ్రహించాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే తగ్గించుకున్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసాం. 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను, అదండి యేసు ప్రభువారు విధేయత, తండ్రికి విధేయత చూపించిన వాడై తను తాను తగ్గించుకొనినందున అందరికంటే ఎత్తుగా పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కిందన కానీ ఉన్న ప్రతి నామము కంటే పై నామాన్ని దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చాడంట. హల్లెలూయా. ఎంత హెచ్చించాడంటే దేవుడు, ఎంత అధికంగా హెచ్చించబడ్డాడంటే మన ప్రభు. కారణం ఏంటంటే విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనును. ఈ రాత్రికాల సమయంలో నేను తను తాను తగ్గించుకొనుట అనే అంశం గురించి నేను మీతో జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇది చాలా అవసరమైన వాక్యం ఈ సాయంకాలం. ఎందుకంటే అసలు ఆశీర్వాదానికి అసలు సీక్రెట్ అక్కడే ఉంది. హెచ్చించబడ్డానికి సీక్రెట్ అదే, ఆశీర్వించబడ్డానికి సీక్రెట్ అదే. చూడండి, లూకా సువార్తలో ప్రభు చెప్తారు ఒక మాట. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్న 14వ వచనం చూడండి. 18వ అధ్యాయం 14వ వచనం. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడని. అండర్స్టూడా? హల్లెలూయా.
యేసుప్రభు వారు అంటారు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అతడెవడు, ఇతడెవడు? అతను ఎవరంటే పరిసయ్యుడు, ఇతను సుంకరుడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? ప్రభువా, నేను దినానికి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అన్నిట్లో దశంభాగం ఇస్తున్నాను, ఇంకా నేను చాలా 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 విచిత్రంగా ప్రార్థన చేస్తాడు. 11వ వచనంలో, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, అయిన ఇతర మనుషుల వలను. అక్కడతో వదిలేకండి, ఈ వెనకాతలు ఉన్నాడు ఆ శంకర్. వీళ్ళతో ఇలా ఉండనందుకు నీకు కృతజ్ఞత. ఏం ప్రార్థన అండి? పోస్టింగ్ కదండి, హెచ్చించుకుంటున్నాడు కదండి, గర్విస్తున్నాడు కదండి. నేను దొంగను కాదు, వ్యభిచారుని కాదు, చోరును కాదు, ఆ చివరిగా ఆ శంకరు లాంటి కూడా. ఎందుకంటే ఆ ప్రార్థన హెచ్చించుకుంటున్నాడు, తను తాను అధికంగా గర్విస్తున్నాడు. పిల్లల ప్రభు అంటున్నారు, అది అట్ సేమ్ టైం ఆ శంకరు అన్నవాడు వెనకాల నిలబడి ఆకాశానికి ధైర్యం చాలక రొమ్ము బాదుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ హంబుల్ హిమ్సెల్ఫ్. దేవుని వాక్యం చెప్తుంది, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, తను తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ప్రియులారా, ఈ తగ్గింపు అనేది, ఈ సాత్వికం లేకపోతే ఈ దీనత్వం అనేది మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దే. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు అంటారు కదా, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, తీయగలిగినవారు తీయండి, లేని వారు వినండి. 11వ అధ్యాయము మరి 29వ వచనం చూడండి. 29వ వచనం 11:29. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నది. ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని, నేను దీనుడను, నేను సాత్వికుడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నా యొద్ద నేర్చుకోండి అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో లెర్న్ మీ అన్నాడు. నన్ను నేర్చుకోండి అంటున్నాడు ప్రభు. లెర్న్ జీసస్. యేసయ్యను మనం నేర్చుకోవాలి. ఏంటి? దేవాది దేవుడు, సమీపింపురాణ తేజస్సులో ఉండే ఆ దేవుడు. అందరూ చూడండి నా వైపు. హల్లెలూయా. సమీపింపురాణ తేజస్సులో మహిమలో ఉండే ఆ దేవుడు మనం రక్షించడానికి మనుషుని స్వరూపంలో అంటే దాసునిగా తగ్గించుకొని, మీ అందరికి తెలుసు, మనందరికి తెలుసు, ఒకరోజు ఒక పల్లెము నీరు పట్టుకొని, నడుము తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు ఏం చేస్తున్నాడంటే యేసయ్య అడుగుతున్నాడు. అందరూ మౌనంగా ఉన్నారు, కానీ బిగబెట్టుకొని, పేతురు మాత్రం బిగబెట్టుకోలేక ఓపెన్ అయిపోయి అంటున్నాడు, ప్రభా ఏం చేస్తున్నారు మీరు మా పాదాలు కడగడం ఏంటి? మేమే మీ పాదాలు కడగాలి కదా, మీరు మా పాదాలు కడగడం ఏంటి? నో 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 అని అడ్డగిస్తున్నాడు యేసయ్యని. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? పేతురు, అడ్డగించొద్దు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులో. ఇది ఎందుకు చేస్తున్నాను తెలుసా? మీరు ఒకరినొకరు ఇలా మీ ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. ఈ పాదాలు కడిగే ఈ కల్చర్ ఎప్పుడో పోయింది. ఒకప్పుడు మన పితరుల దినాల్లో ఆత్మీయ సంఘాల్లో కాళ్ళు కడిగేవారు. ఇప్పుడు కాళ్ళు కడిగే పరిచర్య ఎక్కడ ఉందని నాకేం తెలియదు. చాలా ఉన్నతమైన అనుభవం అది. ఒకరికి ఒకరు దాసులుగా, ఒకరికి ఒకరు పరిచారకులుగా. లెట్ us humble. యేసు ప్రభువు చేసి చూపించాడు. మనం కూడా అంతగా తగ్గించుకోవాలి. యేసయ్య వలె మనం తగ్గించుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం అంత తీసారా? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరి వలె ఉండుటకు? అందరూ చెప్పాలి, ఎవరి వలె? జస్ట్ లైక్ జీసస్. యేసు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము అంటున్నాడు. ఈరోజు లెట్ us లెర్న్ జీసస్. యేసయ్య దగ్గర మనం నేర్చుకుందాం తగ్గింపు, విధేయత, హంబుల్నెస్, హ్యూమిలిటీ. ఏమి లేకపోయినా ఎగిరి పడుతుంటాం, అతిశయిస్తుంటాం, గర్విస్తుంటాం. దేవుని వాక్యం చెప్తుంది, గర్విష్ఠుడా నేను నీకు
విరోధిని అంటాడు. అంతేకాదు దేవుడు దీనుల్ని అహంకారులను ఎదిరించి దీనులకి కృపిస్తాడని దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట దేవుడు. దేవుని వాక్యంలో యెజబెలు అని ఒక రాణి ఉండేది. ఆమె మహాగర్విష్టి. దేవుడిని ఎదిరించింది, ఏలియా ప్రవక్తను ఎదిరించింది. ఏమైందో తెలుసా? ఆఖరికి తన కోట మీద నుంచి కింద పడి చనిపోతే కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని నాకేయంట. నాబోతును ఎక్కడ కుక్కలు రక్తం నాకు అదే స్థలంలో నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని ఆ భయంకరమైన ఉగ్రత వచ్చేస్తుంది. పిల్లలు, దేవుని వాక్యంలో గర్విష్ఠులైన వారందరూ ది ఫాలెన్, నశించిపోయారు. మనము గర్విష్ఠులము కాకుండా మనం విధేయత కలిగిన వారుగా, తగ్గించుకునేవారుగా, ఎంత ఎదిగినా ఎంత ఆస్వాదించబడినా మనం తగ్గించుకునే వారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ ఈ రాత్రి. హల్లెలూయా. అందుచేత అంటే ఎందుచేత అంటే తగ్గించుకునేందున. దేవుని వాక్యంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీ రాయబడిన పత్రిక 15:9 చూడండి. అపోస్తలుడు పౌలు గారు ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడో మీరు చూడండి ఒకసారి. కొరింథీ రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి నాన్న. ఇయాలి అనగా ఏమంటున్నాడు పౌలు గారు? నేను అపోస్తలు అందరిలో అంటే తక్కువవాడా? అందరికంటే ఎక్కువ సేవ చేశాడు. వీళ్ళందరూ ఫిషర్స్, లేకపోతే చేపలు పట్టేవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు. పౌలు గారు మహా హైలీ క్వాలిఫైడ్, హైలీ ఇంటెలెక్చువల్. గమనియేలు పాదాల దగ్గర చదువుకున్నాడు. ధర్మశాస్త్రం ఉందో ఆ నిష్ఠాతుడు, విశేషమైన జ్ఞానం కలిగినాడు, ధనవంతుడు. అన్ని పెట్టతో సమానంగా ఎంచుకొని దేవుని సేవకు వచ్చి అటు ఆసియా ఖండాన్ని, అటు యూరోప్ ఖండాన్ని షేక్ చేసి చాలా సంఘాలు కట్టి కొన్ని లక్షల ఆత్మలు సంపాదించిన ఈ అపోస్తుడు ఏమంటున్నాడు అన్న? అదే ప్లేస్లో అపోస్తుడు పౌలు గారి ప్లేస్లో మనం ఉంటే కాలు రాగేసి నేను అందరికి ఎక్కువ కష్టపడ్డాను, బిషప్ని నేను ఎక్కువ వాడిని అనుకుంటా. మనం ఇంకేమంటున్నాడు చూడండి, ఎంత తగ్గించుకుంటున్నాడు. చదువునా ఏంటి? అపోస్తులుడు అనబడ్డానికి ఏంటి యోగ్యుడు కాదా? అపోస్తులుడు పౌలు అపోస్తులుడు అంటాడు, నేను యోగ్యుడిని కాదు. మరి ఈ దినాల్లో చాలా మంది అపోస్తులను పెట్టుకుంటారు ముందు. మీరు చూసారు లేదా? ఆ ఈస్ట్ కూడా ఒకసారి ఒక మీటింగ్ వెళ్తే అపోస్తులను పెట్టుకుని ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు స్పీకర్గా పిలుస్తున్నాం, మీ ఫోటో వేస్తున్నా, పేరు వేస్తున్నాం, కింద అపోస్తులను పెట్టమంటారా, బిషప్ అని పెట్టమంటారా, 22 పెట్టమంటారా, 62 పెట్టమంటారా అంటున్నాడు. బ్రదర్ ఎలిషా అని పెట్టండి అన్న. చెప్పండి గట్టిగా. బ్రదర్, నా పితరులైన బ్రదర్ బక్సింగ్ గారు, దైవజనులు అయిన సాధు, వీళ్ళందరూ బ్రదర్స్. వీళ్ళంతా బ్రదర్. హైదరాబాద్ లో ఒక దైవజనుడు నన్ను బలవంతంగా ఇబ్బంది పెట్టి నాకు డాక్టరేట్ ఇచ్చాడు. అది ఇంజక్షన్ వేసే డాక్టర్ కాదు. అడిగాడు, నువ్వు ఎప్పుడు సేవ చేస్తాను? నేను 16 సంవత్సరాలు సేవ చేస్తానంటే, ఎస్ నువ్వు యోగ్యుడివి, వరుగుడివి, ఇదిగో డాక్టర్ అంటే బలవంతంగా హైదరాబాద్ ఇచ్చాడు నన్ను. నేను అందరికంటే తక్కువ వాడను అని అనుకోవాలి మనం. ఆమె చెప్పండి. హల్లెలూయా. నేను అపోస్తులుడు అనడానికి యోగ్యుడు కాదు. ఇంకేమంటున్నాడు చూడు పౌలు గారు, అయినను నేను ఏమై ఉన్నాను అని మనం చెప్పగలమా? మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అని చెప్పగలమా? చదువుతాను. అయినా ప్రయాసపడింది నేను కాదు. చాలండి. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. హల్లెలూయా. ఎంతో తగ్గించుకుంటాడు పౌలు గారు. అసలు పౌలు గారు యొక్క సాక్ష్యం ఏంటి? ఆయన సేవ ఏంటి? ప్రభు కొరకు అంత సాక్షి అయిపోయాడు. నా కొరకు నీతి కిరీటం పట్టుకొని నా ప్రభు ఎదురు చూస్తున్నాడు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న పౌలు గారు నేను ఏమి కాదు అంటున్నాడు. ఇంకో స్టేట్మెంట్ మీకు చూపిస్తాను పౌలు గారిని.
కొద్ది లేబడి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం. 6 కూడా చూడండి. 6 కూడా అందరు తీసారా? నేను నాటి తిని అపోల్లో నీళ్ళు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. చదువున్నాను. వృద్ధి కలగజేసే దేవుళ్ళలోనే ఉంది, కానీ నాటిన నాలో కానీ నీళ్ళు పోసిన అపోలోలో కానీ ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నాటాను, అపోలో నీళ్ళు పోసాడు, వృద్ధి కలగజేసిన వాడు ఎవరు? దేవుడే. ఎంత ప్రయాసపడ్డాడండి పౌలు గారు. కొరింథీయులకు రాయబడిన పత్రికలో మొత్తం మీరు చదివితే ఎంత ప్రయాసపడ్డాడో అక్కడ లిస్ట్ ఉంటుంది. అది చదువుతుంటే ఏడుపు వచ్చేస్తుంది మనకి. అంతగా ప్రయాసపడ్డాడు పౌలు గారు. ఎన్ని ఆత్మలు సంపాదించాడో. వృద్ధి కలగజేసిన దేవుల్లోనే తప్ప నాలో ఏమీ లేదా. ఈరోజు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. డౌన్ టు ద ఎర్త్ అంటారు దాన్ని. డౌన్ టు ద ఎర్త్. నేల మట్టుకు వంగునట్లుగా మనం తగ్గించుకుంటే దేవుడు మనం దీవించబోతున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను ఈ యొక్క సాయంకాల సమయంలో. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము. అందరూ వాక్యం, అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే వినండి. 22వ దావీదు కీర్తన 6వ వచనం చూడండి. 6వ వచనం. నేను నరుడును కాను, ఈ మాట ఎవరు అంటున్నారండి? 22వ కీర్తన పైన చిన్న అక్షరంతో రాయబడి చూడండి. ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు, నేను నరుడును కాదు, పురుగును. ఏమిటి దావీదు పురుగా? దావీదే పురుగైతే ఇంక మనం ఎక్కడ ఉంటాం? మాట్లాడలేదు మీరు. నువ్వు పురుగా? దావీదే పురుగైతే ఇంక మనం ఎక్కడ? హౌ హీ హంబుల్డ్. దావీదు ఎలాంటి మీకు తెలుసా? గొప్ప యుద్ధ వీరుడు. దావీదు చరిత్రలో ఓడిపోయినట్టు ఎక్కడా లేదు. కత్తి పట్టుకునే శత్రువులందరూ హతమార్చే వరకు కత్తి దించేవాడు కదంట. అంత యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, మంచి ప్రార్థనాపరుడు. అంతేకాదు మధుర గాయకుడు. అంతేకాదు ఆయన వాయిస్తుంటేనంట సౌల్లో దెయ్యం దురాత్మ పారిపోయేదంట. ఈయన సితార వాయిస్తూ పాటలు పాడుతుంటేనంట సౌలు అనే రాజులో దెయ్యం పోయేదంట. అంటే ఆయన అభిషేకించబడిన వాయిద్యకారుడు, అభిషేకించబడిన మధుర గాయకుడు. ఏమండి, యేసు ప్రభు దావీదు వంశంలో పుట్టాడు. భూరాజుల్లో అత్యున్నతుడిగా దేవుడు చేశాడు దావీదు. ఇంత గొప్ప దావీదు అంటున్నాడు, నేను నరుడు కాదు, నేను పురుగును. మనకి ఈ పాటలు పాడే కొంతమంది వాళ్ళకి రిధం కూడా సరిగ్గా ఫాలో అవ్వరు, కానీ సువార్త గాయకుడు. ఏంటట? సువార్త గాయకుడు. ఏమన్నా గుడికి రాలేదంటే ఈ మధ్యన మీరు నాకు పాటలు కూడా మానేసారు, గుడి మానేసాను అన్నాడు అక్కడ ఒకడు. ఏ పిచ్చి పట్టింది దీనికి? మాట్లాడలేదు మీరు. పాటల పిచ్చి. కొన్ని పిచ్చులు ఉన్నాయండి. పిచ్చి అంటే ఇది హై పిచ్చు, లో పిచ్చి కాదు. ఈ పిచ్చులు కొన్ని ఉన్నాయి. ఏమంటే గురుద్వారాలో ఒక సంఘం ఉంది ప్రాంతంలో. సంఘంలో ఒక పెద్దనాడు వాక్యం ఇవ్వాలంట ప్రతిరోజు. ఆయనకి వాక్యం ఇవ్వట్లేదు, గుడి మానేసాడండి. ఏం పిచ్చి పట్టింది ఇంకే? ప్రసంగం పిచ్చి. దేవుని సేవకుడు అభిషేకించబడి పిలిస్తే, ప్రేరేపించబడి పిలిస్తే ప్రార్థన చేసి ప్రభుని కనపరచాలి. లేకపోతే దీనుడిగా సాత్వికుడిగా కూర్చుని, ప్రభా నీ మందిరంలోకి నన్ను రానిచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. He allowed you to be in his presence. ఎందుకు ఈ మాట అంటున్నారంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ మందిరములో నివసించేవారు ఎవరట? అన్యుల. బ్లెస్. నీ మందిరములో నివసించేవారు వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరంలో ఒక దినము గడుపుట చెప్పాలి 1000 దినముల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. ఎంత శ్రేష్టత నీకు ఇచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటున్నా ప్రభా నీ మందిరంలో ఎప్పుడు కాలు పెడతానా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, నా ప్రియులు ఎప్పుడు చూస్తానా, నా ప్రజలతో కలిసి ఎప్పుడు నేను ఆరాధిస్తానా.
పిల్లరా, నాకు వాక్యం చెప్పడం అంటే చాలా భయంగా ఉండేది. పిల్లరా, నాకు ఒకటే ఇష్టం ఏంటంటే ప్రజలందరినీ ఇలా ఆరాధనలకు నడిపించి సండే స్కూల్ నడిపించేవాడిని. సండే స్కూల్ కంటే ముందు చర్చ్ బయట చెప్పుల దగ్గర టోకెన్లు ఇచ్చేవాడిని నేను. అది నా డ్యూటీ. పిల్లరా, చెప్పుల దగ్గర ఉండేవాడు, అందరు చెప్పులన్నీ లైన్గా పెట్టి ఆడు ఎక్కడ తిరుగుతాడు ఆ చెప్పులు వేసుకుని, ఆ చెప్పులు పట్టుకుని లైన్గా పెట్టేవాడు. అప్పుడు శానిటైజర్లు లేవు, ఏమి లేవు, చెప్పులు లైన్ పెట్టేవాడిని. ఆ తర్వాత కిటికీ లేయడం, ఆ తర్వాత సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య. పిల్లరా, ఇలా పరిచర్య లేకపోయినా ఆడు కూర్చుని ప్రభుని ఆరాధించే ఆ యొక్క హృదయం నాకు ఇవ్వు ప్రభు అని ఎప్పుడు అడిగేవాడిని ప్రభుని. ప్రభు బలవంతంగా నువ్వు వాక్యం చెప్పాలని. చూసారా, ఒక జోక్ ఉంది. ఒకడట చెరువులో ఒక స్విమ్మింగ్ పూల్ ఫుల్ మొసళ్ళు వేసాడంట. మొసళ్ళు క్రొకడైల్స్ తెలుసు కదా, వేసి ఈ చివరి నుంచి ఆ చివరికి ఎవడు ఈత కొట్టుకొని వెళ్తాడో వాడికి నా రాజ్యంలో సగం ఇస్తాను, నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడంట. ఎవడు దూకుతాడు? ఏమున్నాయి అందులోని? చెప్పండి గట్టిగా. బతుకుంటే ఎందుకు ఈ బాధ అని చెప్పి ఎవడే వెళ్తుంది ఈలో ఎత్తాడట. జంప్ చేసి స్పీడ్గా ఈత కొట్టుకుని అట్లే అందరూ చప్పట్లు కొట్టారంట. మీరు కొట్టుకోండి, అక్కడ కొట్టారు. అందరూ వచ్చి ఏమి ధైర్యం రా నీకు, ఏం ధైర్యం రా, ముసల్లో ఉన్నా సరే ఎవరికట్లేదు గెలిచావురా, ఎంత ధైర్యం ఆడంట. ధైర్యం సంగతి పక్కనట్టండి, రాజ్యం సంగతి పక్కనట్టండి. ఎవడో తోసాడో చెప్పండి, ఎవడో తోసేసాడు. అలాగా ఈ పరిచయంలోకి ప్రభు నన్ను తోసేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకసారి సడన్గా తీసుకెళ్ళి మా మీటింగ్ లో చాలా వేల మంది వచ్చేవారు. అపాయింటెడ్ స్పీకర్ రాలేదు. మా డాడీ స్టేజ్ మీద ఉన్నారు. వీళ్ళందరూ సిద్ధపాటు సీనియర్స్ కదండి. ఆయన ఏమో మీటింగ్ పనులేదంటే ఆయన సిద్ధపడలేదు. ఆయన స్పీకర్ రాలేదు. మా డాడీ నా వైపు చూసాడు. నేను ఏమన్నా వాక్యం నీదే అన్నాడు. అంతే. ఇదే ఇప్పుడు నో వాక్యం నీదే. తోసేసాడు దేవుడు. అని స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లరా, ఈ రాత్రి మనం తగ్గించుకుంటే దేవుడు దావీదు అంటున్నాడు, నేను అరుణుడు కాదు పురుగును. ఇంకో మాట అంటాడండి దావీదు. చూడండి ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం చూడండి అన్న. 17వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. అందరూ చూడండి. రాజైన దావీదు వచ్చి దేవుని మందిరంలో కూర్చుండి ఇలాగూ చెప్పాడట, దేవా యెహోవా, నీవు నన్ను ఎంతగా హెచ్చులను తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రముది. పిల్లరా అంటున్నాడు, నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ మాత్రపు వాడను. గట్టిగా హల్లెలూయా. అసలు ఏ పాటుని నేను, నా ఇల్లు ఏ పాటుని, నా ఊరే పాటుని. స్వల్ప గ్రామం బెత్లెహేమ్, స్మాల్ విలేజ్. ఏర్పాటు చేసుకున్నా. మా నాన్న రాజు కాదు, తాత కింగ్ కాదు, ఎవడు కాదు, మాకు వంశపారంపర్యంగా ఏం లేదు. గొర్రెలు కాసుకునేవాడిని. నన్ను తీసుకొచ్చి ఏం చేశావు? యు మేడ్ మీ కింగ్, ఐఎమ్ నాట్ వర్ది లార్డ్. మాట మాటికి ఎప్పుడు దేవుని సరికి వచ్చినా ఇదే మాట చెప్పాడట, నేను ఏ పాటి వాడు ప్రభా. ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి. మనం అంతగా తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. 2వ శామ్యూయల్ గ్రంథము 9వ అధ్యాయము 2వ శామ్యూయల్ గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. ఈవులెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాతో స్థిరపరచితి. ఇలా ఎత్తబడిపోయారా? మనం ఉండిపోయాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ హ్యాడ్ ఎ బెటర్ మ్యాన్ అని ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. గాడ్ హ్యాడ్ ఎ బెటర్ మ్యాన్.
దయచేసితివి, నీ స్నేహమే నాతో స్థిరపరచితివి. ఈవులెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాతో స్థిరపరచితివి. వేచియున్నాను సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదను. వేచియున్నాను సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదను. స్తోత్రం వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. మీ పాడు. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్య, నన్ను కోరుకొంటివే. ఏ పాటి వాడను యేసయ్య, నన్ను కోరుకొంటివే. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. హల్లెలూయా. మధ్యాహ్నం ఉపవాసంలో ఉన్నట్టుకున్నారు గట్టిగా. భోజనం చేశారు మధ్యాహ్నం అందరూ? భోజనం చేస్తే హల్లెలూయా చెప్పండి గట్టిగా. చివరి వరకు ఇదే ఊపులో ఉండాలి అందరూ. హల్లెలూయా స్తోత్రం చెప్పండి గట్ట. చెప్పండి. ఏ పాటి వాడను, మీరు ఏ పాటి దానను అన్నా. ఏ పాటి వాడను అంటున్నా. ఏ పాటి వాడను యేసయ్య, నన్ను కోరుకుంటివే. ఏ పాటి వాడను యేసయ్య, నన్ను కోరుకుంటివే. ఏ పాటి వాడను యేసయ్య, నన్ను కోరుకుంటివే. వందనం ప్రియేకుడా, ఘన మహిమ. మన క్రైస్తవ క్రమం ఏంటంటే పాట అందరూ పాడాలి కదా. వస్తే పాడతాం, వస్తే అందరూ పాడాలి. రాకపోతే ఏం చేయాలి? పెదాలు కదుపుతూ చప్పట్లు కొట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పాట అలా కదుపుతూ ఏం చేయాలా? చప్పట్లు కొడుతూ హుషారుగా నవ్వు ముఖం పెట్టుకోవాలి. అంతే కానీ ఏడు ముఖం ఎప్పుడు వదిలేస్తాడు వీడు, ఎప్పుడు ఒగ్గేస్తాడా, ఎప్పుడు పారిపోదామా, అలా ఉండకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక తెలుసా, అమెరికా, యూరోప్ దేశాలలో మీరు వెళ్ళొచ్చారు కదా. యూరోప్ అండ్ అమెరికా ఆ దేశాల్లో అక్కడ పనిచేసేవారు గట ప్రతి గంటకి జీతం ఇస్తారంట. తెలుసు మీకు? మనకి ఇక్కడ ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు గొడ్డు సాకిలు చేసిన జీతం సరిగా ఇవ్వరు. అక్కడ ఎన్ని గంటలు చేస్తే అవర్స్ బేస్ మీద శాలరీ పే చేస్తారంట. మీకు తెలుసా? ఎస్. దేవుని సన్నిధిలో సెకండ్స్ బేస్ మీద ఉంటుంది బ్లెస్సింగ్. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎలా ఉంటుంది ఆశీర్వాదం? దేని బేస్ మీద? సెకండ్స్. ఎన్ని సెకండ్లు నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు, ఎన్ని నిమిషాలు ఉన్నావు అన్ని దాని మీద ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఆ 2 hours మనం ఉంటాం, ఎక్కువసేపు ఉండవు కదా. ఈ 2 hours కూడా నువ్వు ఎలా ఉండాలంటే పరవశించి పాడాలా, లేళ్ళు గెంతులు వేసినట్టుగా తెలియాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా. ఎక్కడ ఉన్నామంటే ఎక్కడేసినా ఎక్కడ ఉన్నామంటే అన్నట్టు ఉండకూడదు. మనం హుషారుగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్పీడ్ చెప్పండి. హల్లెలూయా. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. పాడదాం. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్య, నన్ను కోరుకుంటివే. ఏ పాటి వాడను యేసయ్య, నన్ను. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. హల్లెలూయా.
కుటుంబంలో నీ రక్త సంబంధంలో ఎంతమంది ధనవంతులు లేరు? ఎంతమంది శ్రేష్టమైన వారు లేరు? మన ఊర్లో, మన విలేజ్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ లేని భాగ్యము, ధన్యత నీకే, నీకు, నాకు, మనందరికీ దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ కనపరచండి ప్రభు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటున్నాడు, నేను ఏ పార్టీ వాడిన ప్రభు. పిల్లగా చివరికి ఒక దేవుని వాక్యం ఒక ఉపమానం చెప్పి ప్రార్థన చేస్తాను మీకోసం. 2వ శామ్యూయల్ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. దీంతో మనం ముగించుకుంటాం. 2వ శామ్యూయల్ గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చదవండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడునైన నేను ఎంతటి వాడను అనెను. ప్రైజ్ ది లార్డ్. ఇందాక దావీదు ఏమంటున్నాడు? నేను. పౌలు గారు ఏమంటున్నారు? నేను యోగ్యుడను కాను. ఇక్కడ ఒక సహోదరుడు, ఆయన పేరు మెఫీబోషెతు అని అందరూ. ఎవరు ఈ మెఫీబోషెతు? ఓకే, దానికంటే ముందు ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు రాజు కదా. ఈ మెఫీబోషెతు అనేవాడు అంటే సౌలు రాజుకి మనవడు. సౌలు రాజు గారి కొడుకు యోనాతాను కొడుకు మెఫీబోషెతు. ఒకరోజు ఏమైందంటే, ఫిలిస్తీన్లతో భీకరమైన యుద్ధంలో సౌలు, యోనాతాను ఇద్దరు చచ్చిపోతారు ఒకే రోజు. అప్పుడు ఆ ఎత్తుకునే దాది ఏం చేస్తుందంటే, ఈ మెఫీబోషెతు అనేవాడు వీడిని చంపేస్తారేమో శత్రువు అని చెప్పి ఎత్తుకొని పరిగెత్తుతున్నప్పుడు ఈయన చేతుల నుంచి పడిపోతాడు. 2 కాళ్ళు విరిగిపోతాయి, కుంటువాడు అయిపోతాడు. తాతగారు, తండ్రి ఇద్దరు చచ్చిపోయారేమో భయముతో లోదెబారు అనే ప్రాంతంలో వెళ్ళి చెప్పకూడదు తింటుంటాడు. ఏమి లేని వాడిగా అయిపోతాడు. రాజుగారు కొడుకు అయ్యుండి, ప్రిన్సెస్ అయ్యుండి కూడా ఏమి లేనివాడిగా అయిపోతాడు. ఒకరోజు దావీదు రాజు అయినప్పుడు దావీదు అంటాడు, మీకు ఇంకో విషయం చెప్తాను. సౌలు గారి కుమారుడు యోనాతాను, దావీదు బెస్ట్ ఫ్రెండ్స్. మామూలు ఫ్రెండ్స్ కాదు, ప్రాణ స్నేహితులు. ఒకరోజు సడన్గా దావీదు రాజు అయినాక యోనాతాను గుర్తొస్తాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెండ్స్ డే కదా. ఆ రోజు దావీదుకి తన ఫ్రెండ్ అయిన యోనాతాను గుర్తొస్తాడు. అరే, ఆ యోనాతాను చూపించిన ప్రేమ, యోనాతాను చూపించిన ఆ యొక్క ఫ్రెండ్షిప్, ఆ యొక్క అన్ని జ్ఞాపకం వచ్చి అనుకుంటాడు, యోనాతానును బట్టి ఎవడైనా ఉన్నాడా? యోనాతానును బట్టి మేలు చేయడానికి ఎవడైనా ఉన్నాడని ఒక కబురు పెడతాడు. ఒక్కసారి ఆ మాట చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని దావీదు అడిగాడంట. అప్పుడు ఎవడో చెప్పాడంట, ఉన్నాడండి ఒకడు, ఆడి పేరు మెఫీబోషెతు, 2 కాళ్ళు లేవు, ఎక్కడో లోదెబారులో ఉన్నాడు, చెప్పకూడదు తాగుతున్నాడు, బతికాడా చచ్చిపోయాడా చెడిపోయినట్టుగా ఉన్నాడయ్యా. అలాగా, ఆయన తీసుకుంటాడు అన్నాడు. రథాలు బయలుదేరి ఎవరి దగ్గరికి రథాలు వచ్చి ఆ లోదెబారులు ఇంటి ముందు ఆగే. వాళ్ళందరూ వచ్చి మెఫీబోషెతు ఎక్కడ అడిగితే ఎక్కడో ఉన్నాడు, చివరిలో ఎక్కడో చెట్టు కింద 2 చేతులతో పట్టుకొని తీసుకొచ్చి, నన్ను ఎక్కడికైనా ఏడుతుంది, నీ ఎక్కడ కాదు, రాజు నేను పిలుస్తున్నాడు అనుకున్నాడు. నా పని అయిపోయింది. ఎందుకంటే మా తాతగారు దావీదుని ఏం చేశాడు, చాలా బాధ పెట్టాడు. నా మీద గ్రెడ్డు తీర్చుకుంటాడేమో. శత్రుశేషం, అప్పు శేషం ఉండకూడదు అంటారు చూసారా. అప్పులు తీర్చేటప్పుడు కూడా చిన్న చిన్న వదిలికాడు, మొత్తం తొలగడేయాలి. దేవుని స్తోత్రం చెప్పడం గడిగాడు. శత్రుశేషం, అప్పు శేషం ఉండకూడదు అన్నట్టు నన్ను వేసేస్తాడేమో అని భయపడుతున్నాడు. ఎవరు? మెఫీబోషెతు. లేదయ్యా, నేను రాజుగారు పిలుస్తున్నారు. తీసుకెళ్లారు, షేవింగ్ చేశారు, కటింగ్ చేశారు, మంచి బట్టలు వేశారు, చక్కగా రెడీ చేసి రథం మీద తీసుకెళ్తున్నారు. దావీదు ముందుకు వచ్చి నిలబడ్డాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? యోనాతాను, ఎందుకు భయపడుతున్నావు? ధైర్యం తెచ్చుకో. కొంచెం ధైర్యం వచ్చింది యోనాతానికి. ఏమన్నాడు తెలుసా దావీదు? నీ తాతగారైన సౌలు గారు సంపాదించిన భూమంతా నీకు మరలా ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడు ఆ మాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నీ పితరుడైన సౌలు భూమి అంతయు ఆ. మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయమని సంకల్పించుము. Yes. నీ పితరుడైన నీ తండ్రి అయిన నీ తాతగారైన సౌలు భూమి, యోనాతాను భూమి, ఆస్తి అంతా నువ్వు పోగొట్టుకున్నదో తిరిగి నీకు ఇప్పిస్తాను. నువ్వు భయపడాల్సిన పని లేదు. నా స్నేహితుడని యోనాతానుని బట్టి నేను కనికరిస్తున్నాను. నువ్వు నా భోజనం బల్ల మీద భోజనం చేస్తావు. నువ్వు అక్కడ చెప్పకూడదు, తినాల్సిన అవసరం లేదు అంటుంటే అప్పుడు అంటున్నాడు, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా మీద ఎంత ప్రేమ చూపించేటకు నేను ఏమంటే మెఫీబోషెత్ అనేవాడు చచ్చిన కుక్క వంటి వాడా? రాజకుమారుడు కదండి, సౌలు గారి యొక్క మనవడు కదండి, ప్రిన్సెస్ కదండి. ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఏంటి మామూలు కుక్కకే విలువ ఉండదు కదా, చచ్చిపోయిన కుక్కకి ఎంత హౌ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. అంతే. ఏమైందో తెలుసా, తన తాతగారి భూమి అంతా మరలా వచ్చేసింది, మరలా భూస్వామి అయిపోయాడు. ఈ బికెమ్ రిచ్ మ్యాన్. తగ్గించుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ప్రియులరా. యేసుప్రభు వారు శిష్యుల పాదాలు కడుగుతూ ఎంతగా తగ్గించుకున్నారో మనం చూసాం. అంతేగా, అంతకు మించి శిలువ మరణం పొందినంతగా, ఇందాక చూసాం కదా ఫిలిప్పీ పత్రికలో, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ప్రియులరా దాసుడుగా, రికుడుగా. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రపంచంలో మోస్ట్ క్రూయల్ డెత్ ఏంటో తెలుసా మీకు? మోస్ట్ క్రూయల్ డెత్ ఏంటో తెలుసా? డెత్ ఆన్ ద క్రాస్. సిలువ మీద ఆ రోజులో రోమన్ సైనికులు నేరం చేసిన వారిని ఆ సిలువ మీద మేకులతో కొట్టి క్రూరమైన మరణం ఉంటుంది. నీచమైన, నీ కొరకు నా కొరకు నీచమైన మరణం పొందినంతగా దాసుడుగా తగ్గించుకుని, వింటున్నారా? తగ్గించుకుని దాసుడుగా. ఆ గెస్మెన్ తోటలో ప్రభు అంటారు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపిస్తాడు. ఆ 12 వ్యూహాలు అంటే సుమారుగా 16 లక్షల సైన్యం అంటాడు. నా తండ్రి పంపిస్తాడు, నన్ను విడిపించగలడు, నన్ను బంధించండి. ఒక నేరస్తుడిలాగా పిల్లరా, దోషివలే, ఏ పాపము చేయకపోయినా కొరడంతా కొడుతుంటే మౌనంగా ఎంత తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు మనకి ఒక ఆత్మ సంబంధమైన పాఠముగా, బొచ్చు కత్తిరించి వాళ్ళ ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు మౌనంగా నోరు తెరవలేదు. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తెచ్చిపెట్టాడు. ఈ రాత్రి కసింత అహంకారం మనలో ఉన్న, ఆ కాసింత అతిశయం మనలో ఉన్న తీసే ప్రభువాన్ని అడిగి, యేసు ప్రభువులాగా అన్ని విషయాల్లో మనం ఆయన వలె రూపాంతరం చెంది తగ్గించుకుని దీనులుగా ముందుకు సాగాలని ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇలాంటి సంబులాలు తెలుసు. ఎందుకు బ్లెస్సింగ్ ఆగిపోయిందో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నావు తెలుసా? ఎందుకు బ్లెస్సింగ్స్ ఆర్ బ్యారన్, ఎందుకు ఆశీర్వాదాలు ఆగిపోయో తెలుసా? ఎక్కడన్నా హెచ్చించుకుంటున్నావేమో. ప్రభా నేను ఏ పాటి వాడు ప్రభా చెప్పి రాత్రి, నేను ఏ పాటి దాన్ని ప్రభా, చచ్చిన కుక్క వంటి వాడును, నేను పురుగును ప్రభా. తగ్గించుకుంటే ఈ రాత్రి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. లెట్స్ హంబుల్ అవర్సెల్వ్స్. ప్రార్థన చేసుకున్నాం, తాను వచ్చాను అందరూ. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. అందరూ ప్రార్థనలోకి రండి. అవకాశం ఉంటే నిలబడండి, లేకపోతే అలాగే మీ స్థలాల్లో కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, ఓ మై గాడ్, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎ స్మాల్ ప్రేయర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. చిన్న ప్రార్థన నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది. ఈ రాత్రి ప్రేరా తగ్గించుకుందాం. ప్రభు అంటున్నాడు, నన్ను సాత్వికుడిని, దేన మనసు గలవాడిని, నా యొద్ద నేర్చుకోండి. మనం ఏమైనా కలిగి ఉన్నామంటే అది దేవుని కృప. ఒకప్పుడు మన పరిస్థితి ఎంత దీనస్థితి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడే కొలది తగ్గించుకోవడం, హెచ్చించబడే కొలది దీనుడుగా మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ ఎక్కడ పొరపాటున అతిశయం, అహంకారం, గర్వం చూపించకుందుము గాక. అయ్యా ప్రభు అంటున్నాడు, నువ్వు పోగొట్టుకున్నంత నీకు తిరిగి ఇప్పిస్తాను.
నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి చచ్చిన కుక్క వంటి వాడిని మెఫీబోషెతు. సౌలు గారు, సౌలు ఎంత అహంకారం మనకు తెలుసు, ఎంత అతిశయపడేవాడో తెలుసు. కానీ మెఫీబోషెతులు అవేమి లేవు. ఎంత తగ్గించుకుంటున్నాడు. దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు భయపడద్దు. ఈ రాత్రి మీలో కొంతమంది భయపడుతున్నారేమో. భవిష్యత్తు ఎలా నడుస్తుందో, నా అక్కర్లని ఎలా తీరుతాయో, నా అప్పులు ఎలా, ఈఎంఐస్ ఎలా కట్టాలి, ఉద్యోగం సరిగ్గా లేదు, జీతం సరిగ్గా లేదు. ప్రభునితో మాట్లాడుతున్నాడు, భయపడద్దు. నువ్వు ఏది పోగొట్టుకున్నావు అది నీకు మరలా ఇప్పిస్తాను నేను. రిసీవ్ దిస్ యాజ్ ఎ ప్రొఫెసీ. కొన్ని లక్షలు పోగొట్టుకున్నావేమో, నీకు మరలా ప్రభు ఇస్తాడు. ఈ రాత్రి చెప్పు, ప్రభువా నేను నీ పాదాల మీద పడుతున్నాను ప్రభువా, నీ పాదాల మీద పడుతున్నాను ప్రభువా. ఓ unto the cross, how he humbled on the cross. శిలువ మీద ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి, నీ కోసం నా కోసం. పాపాలు చేసినవి మన చేతులైతే మేకులు కొట్టబడ్డాయి యేసయ్య చేతులకు. పాపానికి పరిగెత్తినవి నీ పాదాలు నా పాదాలు అయితే ఆయన పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. చూడొకసారి. విచ్చలవిడిగా ప్రవర్తించింది మన శరీరం అయితే ఆయన శరీరానికి కొరడా దెబ్బలు చూడొకసారి. ప్రక్కలో బల్లెపు పోటు చూడొకసారి. చాలుగా దున్నబడితే, కొడుతుంటే, రోమా సైనికులు పిడిగుద్దులు గుద్దుతుంటే మౌనంగా ఉన్నాడు. నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. లెర్న్ టు మీ. నేను నాలో గర్వం తీసేప్పుడు, అతిశయం తీసేప్పుడు, ప్రభు బలలో సమీపించే ముందు మన హృదయాలు మనం సమర్పించుకుందామండి. మన హృదయాలు దేవునికి సమర్పించుకుందామండి. సిలువ ఎత్తుకు వస్తావా నానా, నీ భారమంతా తేలికైపోతాయి, నీ పాపాలన్నీ కొట్టుకొని పోతాయి, నీ హృదయం తేలికైపోతుంది, ప్రతి గిల్టీనెస్ పోతుంది నీ హృదయంలో. పాపం యొక్క గిల్టీనెస్ ఉంది నీకు. అయ్యో నేను దోషం చేశానే, నేరం చేశానే, ఒక రకమైన గిల్టీనెస్ తో పీడించబడుతున్నావేమో. రాత్రి సిలువ ఎత్తుకురా. కనికరింగల దేవుడు నీ గిల్టీనెస్ అంతా తీసేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి నువ్వు పోగొట్టుకున్నవాడిని తిరిగిస్తాడు, నిన్ను సంతోషంతో నింపుతాడు. He's going to fill you with joy. నీ గృహం అంతా సంతోషంతో నిండిపోతుంది. ఈ రాత్రి తగ్గించుకుంటావా? Let us humble. దీనుడిగా మారదాం. దీనుడికి కృపిస్తాడంట. స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. అలాగే కళ్ళు మూసుకోండి, మీ హృదయాలు ప్రభుకు సమర్పించుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. డేవిడ్ బాలు తమ్ముడు వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ దయచేసి ప్రార్థనలోకి ఇవ్వించండి. ఒక్క తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. ప్రభా నాతో మీరు మాట్లాడిన మాటలు జ్ఞాపకం ఉన్నాయి. నేను సరి చేసుకుంటున్నానయ్యా, తగ్గించుకుంటున్నానయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా దేవ, ఆశ్చర్యకరుడు, సర్వశక్తిమంతుడు ఆ తండ్రి. దేవా తండ్రి, ఏ విషయం మీరు రుణము తీసుకోగలమా? మా విరిగి నలిగిన హృదయం తప్ప మేము ఏ విషయం మీద తీసుకోగలం? మహాపరిశుద్ధుడు ఆ తండ్రి, సంఘంగా కూడి తండ్రి నాయన, మీ యొక్క జీవవాక్యమును బట్టి తండ్రి నాయన, మాలో ఉన్న తండ్రి నాయన ప్రతి పరిస్థితిని తండ్రి నాయన తమ జ్ఞాపకం చేసేవా తండ్రి. నిజమైన తండ్రి, దీనుడుగా, సాత్వికుడుగా, ఎంతో నెమ్మదిగా తండ్రి నాయన ప్రతి పరిస్థితిని తండ్రి జ్ఞాపకం చేసేవా తండ్రి. నిజమైన తండ్రి, విసరు వెళ్ళి మరలి తిరిగి రాని గాలి వల్ల మా జీవితంలో నా తండ్రి దేవా, కొద్దిపాటి వాటికే తండ్రి ఎంతో గర్వము, అహంకారముతో తండ్రి కూర్చోబెట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో తండ్రి దేవా తండ్రి విశేషకరమైన తండ్రి మీ యొక్క మాట ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచు. మీ దైవజనాన్ని ఏర్పాటు చేసుకుని విధానాన్ని బట్టి స్తుతులు దేవా తండ్రి.
త్రుటిలో పోయాం, చెదిరిపోయాం తండ్రి నాయన. దేవా తండ్రి ఊరటను దయచేస్తాం. మీ వాక్యమును తండ్రి విత్తవా తండ్రి. కన్నీరు విడిచి విత్తువారు తండ్రి విశేష గానముతో తండ్రి పనులుగా తండ్రి పంట కోసుదురు. అటు రీతిగా తండ్రి మీరు విత్తని వాక్యమును తండ్రి మా జీవితంలో తండ్రి అనేక మేలులు మేము చూడుటకు తండ్రి దేవా తండ్రి తీరులుగా సాత్వికంగా తండ్రి మేము తగ్గించుకుంటూ తండ్రి ప్రతి పరిస్థితిని తండ్రి దేవా మీకు మహిమకరంగా మేము జీవించుటకు తండ్రి దేవా తండ్రి మీరు మా పట్ల చేసిన కార్యమును బట్టి వందనములు దేవ. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. వారి యొక్క పరిస్థితులను స్థితిగతులను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. దేవా ఎట్టి పరిస్థితితో తండ్రి ఏ స్థితితో తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నారో తండ్రి వారితో మీరు నేరుగా తేటగా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తుతులు తండ్రి. దేవా చెదిరిపోయిన ఆత్మలన్నీ బలపరుచులాగా దేవా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా ఆరాధన అంతట్లో తోడే ఉన్నారు తండ్రి. పాటల్లోని ఆరాధనలోని తండ్రి వాక్యంలోని సమస్త వాటితో జరగబోయే తండ్రి బాల కార్యక్రమంలో కూడా తండ్రి తోడే ఉన్నాడు. దేవా తండ్రి మీ ఆత్మ దిగి వచ్చి తండ్రి దేవా తండ్రి ప్రతి ఒక్కరిని తాకుడు వందములు చెల్లించుకున్నామా తండ్రి. ఈ యొక్క శ్రేష్టమైన తండ్రి వాక్యమును విత్తినందుకు వందములు చెల్లించుకుంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి రోషంగా తండ్రి మీ యొక్క సత్యవాక్యం తండ్రి మాలో తండ్రి విత్తుటకు తండ్రి తను నిలబెట్టినందుకు వందములు చెల్లించుకుంటాం. బలమైన పరిశీలన చేయటకు జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రార్థన తండ్రి నజరేయుడైన యేసు నామములో మీకు బ్రతిమాలు వేడుకుంటాం తండ్రి. ఆమేన్.